హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్యలు తరలివస్తున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శోభయాత్ర వాహనాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. మరొక వైపున చార్మినార్ వద్ద సిచ్యువేషన్ ని మా కరెస్పాండెంట్ శశి అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ఏర్పాట్లకు సంబంధించి అక్కడ అధికారులు ఎలా చేశారు, అలాగే భక్తులు ఏమంటున్నారు? పెద్ద ఎత్తున అక్కడి నుంచి విగ్రహాలు తరలి వస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అక్కడ కోలాహలానికి సంబంధించి అప్డేట్స్? చార్మినార్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. భక్తులతో కోలాహల వాతావరణం నెలకొంది అంటే కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా భక్తులతో పాటు చార్మినార్ మీదుగా కదులుతున్నటువంటి వినాయక విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక చార్మినార్ మీదుగా సాగర్ తీరానికి వినాయక విగ్రహాలు కదులుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విగ్రహాలను చూడడానికి, వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. స్థానికంగా ఉండేటటువంటి వారు మాత్రమే కాకుండా స్థానికంగా పక్క జిల్లాల నుంచి వారు కూడా పెద్ద ఎత్తున చార్మినార్ వద్ద బారులు తిరిగినటువంటి సందర్భం. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రష్ కాస్త తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే రద్దీ కూడా పెరుగుతుంది. మరోవైపు వినాయక విగ్రహాలు వస్తున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతోందంటూ కూడా చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వినాయక విగ్రహాలు మందకొడిగానే వెళ్ళాయి. అయితే చాలా వరకు కూడా మండపాల నుంచి వినాయక విగ్రహాలు కదలలేదు. అయితే సమయం గడుస్తూ ఉండడంతో పోలీసులు సైతం వినాయక మండపాల వద్ద నుంచి వినాయక విగ్రహాలను ఒడివడిగా తీసుకెళ్లాలంటూ కూడా నిర్వాహకులు ఇప్పటికే చెప్పడంతో నిర్వాహకులంతా కూడా ఇటు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మొత్తం కూడా చార్మినార్ వద్ద వినాయక విగ్రహాలన్నీ కూడా క్యూ పెట్టాలంటూ చెప్పుకోవచ్చు. భారీ స్థాయి విగ్రహాలతో పాటు చిన్న స్థాయి విగ్రహాలు కూడా చార్మినార్ మీదుగా తరలి వెళ్తూ ఉన్నాయి. మరోవైపు వినాయక విగ్రహాలు తీసుకెళ్తున్నటువంటి వారు నృత్యాలతో తర్వాత సంబరంగా నిమజ్జనానికి వినాయకుడిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు కమ్యూనిటీ స్థానిక కాలనీ వాసులతో కలిసి అంతా కూడా కోలాహల వాతావరణం మధ్య తీసుకెళ్తున్నటువంటి మహిళలంతా కూడా కోలాహలంతో తర్వాత యువకులంతా కూడా డీజే సాంగ్లను నృత్యాలు చేస్తే వారంతా కూడా సంబరాల నడుమ 11 రోజుల పాటు వినాయకుడికి పూజలు నిర్వహించిన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం అంతే భక్తి శ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భం. మరోవైపు రకరకాల థీమ్లు ఆకట్టుకుంటున్నాయంటే కూడా చెప్పుకోవచ్చు. వినాయక విగ్రహాలను తీసుకొస్తున్న సందర్భంలో ఇక వాహనాలను అలంకరించడం కావచ్చు, వినాయక విగ్రహాలను అలంకరించేటటువంటి విధానంలో కూడా చాలా మంది కూడా నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఒక్కొక్క రకమైనటువంటి థీమ్లతో ఇటు వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటివరకు కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి థీమ్తో కొంతమంది వినాయక విగ్రహాలను తీసుకుని వెళ్లారు. పహల్గామ్ దాడికి సంబంధించి ఇటు ఉగ్రవాదుల మీద భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యకు సంబంధించినటువంటి అంశాలను వివరించే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలను కూడా చూపిస్తూ తీసుకుని వెళ్ళేటువంటి సందర్భం ఒకసారి మనం రిజల్ట్స్ లో కూడా చూడవచ్చు. 1 కాదు 2 కాదు, కనుచూపు మేర వినాయక విగ్రహాలే కనిపిస్తున్నటువంటి సందర్భం. ఎటువైపు చూసినా కూడా కనుచూపు మేర కూడా ఇవే వినాయక విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. భారీ స్థాయి వినాయక విగ్రహాలతో పాటు మధ్య స్థాయి, చిన్న స్థాయి విగ్రహాలు కూడా ఇటే చార్మినార్ మీదుగా వెళ్తుండడంతో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా జనాలంతా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నారు. మొత్తం చార్మినార్ పరిసర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇసుకలేస్తే రావాలంత జనం ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు పిల్ల పాపంతో కలిసి వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ తంతు అన్నింటినీ కూడా చూడడానికి తరలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఇటువైపు కనిపిస్తున్నటువంటి సందర్భం. గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వారు తమ కుటుంబ సభ్యులను తీసుకుని చార్మినార్ ముందు నిల్చుని ఇటువైపుగా వెళ్ళేటటువంటి వినాయక విగ్రహాలను చూసి తరిస్తూ ఉన్నారు. ఇటువైపుగా వెళ్ళేటటువంటి వినాయక విగ్రహాలను చూసి తరిస్తూ వారిని నమస్కరిస్తూ వెళ్తున్నటువంటి సందర్భాలే ఎక్కువగా ఆ దృశ్యాలే కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో కూడా ఎక్కడ చూసినా చిన్నపిల్లల సంబరాలే కనిపిస్తూ ఉన్నాయి. యువకులకు సంబంధించినటువంటి నృత్యాలే కనిపిస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి చార్మినార్ వద్ద సందడి వాతావరణం అయితే నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. చార్మినార్ వద్ద ఎక్కడి వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా కొంచెం అందపడిగా వాహనాలు కలిగితే మాత్రం సందడి వాతావరణం కోలాహలం కనిపిస్తుంది.